సినిమా చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఫిలిం, డివోషనల్ థాట్స్ తోటి. అంటే ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, లేదా ఆడపిల్లలు భయపడుతూ ఉంటారు కొన్ని విషయాలకి ఇంట్లో చెప్పడానికి, పెద్దవాళ్ళకి చెప్పడానికి. అలాంటి భయం లేకుండా ఎవరో ఒకరికి వచ్చి ఇంట్లో వాళ్ళ జరిగిన విషయాలను చెప్పగలిగేలాగా ప్రతిరోజు ఏం జరుగుతుంది పొద్దున వాళ్ళు బయటకు వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా అనే విషయాన్ని చాలా బాగా డీల్ చేశారు. అండ్ శివ నిర్వాణ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఫిలిం అనమాట ఇది. అంటే ఆయన ఇలాంటి మెసేజ్ ఎలా ఎక్స్పెక్ట్ చేయము. ఆయన లవ్ స్టోరీస్ తీసుకున్నారు ప్రీవియస్ గా, బట్ ఒక థ్రిల్లర్ సినిమా దాన్ని ఒక మెసేజ్ ఓరియంటెడ్ తో, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో చెప్పాలి అనే థాట్ చాలా బాగుంది. అండ్ డివోషనల్ వైబ్స్ ఉన్నాయి. అయ్యప్ప సాంగ్స్ కానీ, ఇరుముడి గట్టు, మల్లెపూల పల్లకి సాంగ్, సో మంచి డివోషనల్ వైబ్స్ ఇచ్చారు. ఓవరాల్ సినిమా గుడ్. అంటే ఎక్కడ కూడా ఒక నెగిటివ్ ఇది కానీ, ఒక వల్గారిటీ కానీ లేకుండా రూటింగ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. నాకు మన తెలుగు ఇండస్ట్రీలో నచ్చుతున్నది ఏంటంటే రూట్స్ మళ్ళీ మన మన రూట్స్ ఎత్తుక్కుంటూ రూటింగ్ ఫిలిమ్స్ ఇస్తున్నారు. ప్రజలకి మెసేజ్ తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ వచ్చేలాంటి, అంటే అర్థం జనాలకి అర్థమయ్యే కాన్సెప్ట్స్ ని చాలా అర్థవంతంగా చెప్తున్నారు. సో అది బాగా అనిపిస్తుంది. సో తెలుగు ఇండస్ట్రీ ఇస్ వైబింగ్ గుడ్. అది బాగా అనిపించింది. అంటే బీజిఎం చాలా బాగుంది. బీజిఎం బాగుంది. జీవీపీ ప్రకాష్ ఆయన ఆల్రెడీ మంచి మ్యూజిక్ డైరెక్టర్, మనం చెప్పక్కర్లే. సో బీజిఎంస్ చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మల్లెపూల పల్లకి డీజే వర్షన్ ఆటో ఫైట్ సీక్వెన్స్ అది చాలా బాగుంది. సో ఎవ్రీథింగ్ వాస్ డన్ ఇన్ ద ఫిలిం. సో ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు. భక్తి సినిమాలే ఒక తండ్రి కూతుళ్ళ మధ్యన అనుబంధాన్ని చాలా బాగా చూపించిన సినిమాగా తీసుకోవచ్చు. అంటే ఫాదర్ సన్ బాండింగ్, రవితేజ గారు అలాంటి ఒక ఎమోషన్ ని క్యారీ చేయడం అనేది. అలాగే పాప మణికంఠ క్యారెక్టర్ చేసిన పాప కూడా నిజంగా ఎంత క్యూట్ యాక్ట్ చేసింది అమ్మాయి. అదే నెక్స్ట్ షీ హాస్ లాట్ ఆఫ్ మూవీస్ టు గో ఫ్యూచర్ లో. సో తండ్రి కూతురు ఎంత బాగున్నారు ఆ అనుబంధం అనే విధంగా. అంటే పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ పిల్లలకి ఏం నేర్పించాలి, ఎంత ధైర్యాన్ని నింపాలి వాళ్ళలో, భయాన్ని కాకుండా అనే కాన్సెప్ట్ ని చాలా బాగా చూపించారు. అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్, ప్రియా భవానీ శంకర్, సో మిగతా ఎవరికి వాళ్ళు ఎవ్రీ వన్ డిడ్ బెస్ట్ ఇన్ ద ఫిలిం. సో ఓవరాల్ బ్యూటిఫుల్ థ్రిల్లర్, ఫాదర్ డాటర్ బాండింగ్ ఉన్న ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఎమోషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంటది. ఎమోషన్, ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ అనేది సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది అన్న. పక్కా ఈ క్యారెక్టర్ లో ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నేను కామెడీ రోల్, ఎమోషన్, మన డివిజనల్ రోల్ ఎక్స్పెక్ట్ చేశాను సినిమాలో. బట్ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది. ఒక డాక్టర్ ఫాదర్ ఉన్న ఎమోషన్ అసలు ఒక రేంజ్ లో చెప్పాడు. పాట మల్లెపూల పల్లకి పాట అయితే ఒక రేంజ్ లో ఉంది. అందరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు యూట్యూబ్ లో చూడటమో లేదంటే ఇన్స్టా రీల్స్ లో చూడటమో కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి. పాట, ఆ పాటకి, ఆ వైబ్ కి, ఆ రవణ డాన్స్ కి ఒక రేంజ్ లో చూపించాడు. పూనకాలు ఒక్కొక్కడికి లాస్ట్ ఎమోషనల్ సీన్ అయితే ఎవడన్నా ఏడవకపోతే నన్ను అడగండి. సూపర్ ఉంది. డివోషనల్ టచ్ అయితే మామూలుగా లేదు. 41 రోజులు దీక్షలో అయితే ఎలాగుంటారో అయ్యప్ప స్వాములు కళ్ళ కట్టినట్టు చూపించారు. డైరెక్టర్ ఒక్కొక్కరిని యాక్టింగ్ చేయమంటే ప్రతి ఒక్కరు జీవించేశాడు, ఈవెన్ పాపతో సహా. పాప అయితే చెప్పుకోవసరం లేదు, చాలా బాగా చేసింది. హీరోయిన్ కానీ పాప కానీ అందరూ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అయితే ఒక్కొక్కరికి ఏడుపులే. చాలా ఎమోషనల్ అయ్యారు. పక్క ఏడుస్తారు. చాలా ఎమోషనల్ గా ఉంది. లాస్ట్ 30 మినిట్స్ అయితే మంచి కంబ్యాక్. చిన్న పాప అయితే ఫుల్ జీవించేసింది. వాళ్ళిద్దరు లేదు, వాళ్ళ తండ్రి కూతురు సినిమా అనుకోవచ్చు, భక్తి సినిమా కూడా. ఆల్ మిక్స్ మొత్తం ఫుల్ మాస్. ఫస్ట్ హాఫ్ మీకు స్లోగా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ వచ్చేసరికి ఫుల్ హైప్. కామెడీ అంటే ఓకే, నార్మల్ కామెడీ కూడా. కామెడీ కాదు కానీ ఫుల్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్. అదైతే పూనకాలు, మల్లెపూల సాంగ్ అయితే పూనకాలు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎవరు మిస్ కాదు. ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. బీజం అరుపులు ఫుల్. కంపల్సరీ అయిన థియేటర్స్ టెంపుల్స్ అవడం 100% నిజం. అది
ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా ఇదంతా. క్లైమాక్స్ లో ఇంక జీవ్ బ్రేకర్స్ సాంగ్స్ అయితే సూపర్ అనమాట. ఇంక 23 సాంగ్ మల్లెపూల పల్లకి వచ్చినప్పుడు అయితే ఐమాక్స్ లో లేదు, చిన్న ఏదో సింగిల్ స్క్రీన్ లాగా అనిపించింది. కేకలో అరుపులో కూడా ఇంకా జీవ్ బ్రేకర్స్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా అనిపించింది. రౌదీ గారు యాక్టింగ్ ఇంకా భిన్నంగా అనిపించింది. బట్ శివ నిర్మాణ గారు స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్ గా ఇంకా బెటర్ గా రాసుకుంటే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ ఓకే, రవితేజ గారికి అయితే ఒక మంచి హిట్ అయితే పడుతుందన్న. ఈ మాత్రం ఉంటే చాలు సినిమా ఆడేస్తుంది ఆయనకి. ఎందుకంటే గత 10 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ మూవీ అనమాట ఇది. ఆయన సినిమాలతో పోల్చుకుంటే ఇది బెటర్ మూవీ అనమాట. ఇంకా కూతురుగా పాప యాక్టింగ్ కూడా చాలా చాలా ఎమోషన్ తెప్పిస్తుంది మనకి. క్లైమాక్స్ ముఖ్యంగా క్లైమాక్స్ 20 minutes మీరు ఎలాగ ఏడుస్తారంటే నిజంగా కళ్ళంటే నీరు ఆగు అనమాట, గొంతుకు ఆర్చిపోతుంది, అంత ఎమోషన్ అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా అనిపిస్తుంది, కామెడీ ఉంటుంది. ఇంటర్వల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ రెండు ట్విస్ట్ మాత్రం ఒప్పిడిపోతాయి అనమాట. రవితేజ నుంచే కాదు, ఆయన మాస్ హీరో నుంచి అది ఈ టైప్ ఆఫ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ట్రైలర్ చూసి ఎంతో మాస్ కూతురు ఎమోషన్ అనుకుంటారు, బట్ కూతురు ఎమోషన్ మాత్రం ఉంటుంది సినిమా అంతా కూడా. మాస్ అనే రెగ్యులర్ కామెడీ ఇది ఉండదు. అదే రవితేజ గారి కెరియర్ లో కొత్త మూవీ అనుకోవచ్చు ఈ సినిమా అయితే మాత్రం. సో హిట్ కొట్టినట్టే శివ నిర్మాణ గారు పేరు నిలబెట్టుకున్నారు. యాక్చువల్ గా కంబ్యాక్ ఇచ్చారు రవితేజ. అది వన్ ఆఫ్ ద గుడ్ ట్విస్ట్ ఇన్ ద మూవీ. మీరు ప్రతి ఒక్కరు డిస్పైట్ ఆఫ్ రిలీజన్ చూడాలి. ఐ స్ట్రాంగ్లీ సే డిస్పైట్ ఆఫ్ రిలీజన్ చూడాలి. అంత బ్రహ్మాండంగా ఉంది మూవీ మాత్రం. ఏం మేడం 100 మేము అసలు రవణ ఇట్లాంటి మూవీ ఓకే చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. రవణ కెరియర్ లా ఇంతవరకు తీసిన సినిమాలంతా రవితేజ అన్నని ఒక యాంగిల్ లో చూసాం, మాస్ యాంగిల్ ఇవన్నీ చూసాం. ఈ సినిమా చూస్తే ఎంత మెచ్యూరిటీ అంటే యాక్టింగ్ మాత్రం అమేజింగ్ చెప్తున్నాను కదా. మీరు చూసి మీరు అందరు కలిసి డిసైడ్ అవుతే బాగుంటది. అది లేదు, మా అభిప్రాయం అనేది ఇట్స్ ఓవరాల్ ఫీల్ గుడ్ మూవీ మేడం. ఏది కూడా ఇది తండ్రి కూతుర్ల గురించి సంబంధించిన సినిమా కాదు. ఒక కాజ్ గురించి, ఒక డాటర్స్, ఒక గర్ల్ చైల్డ్ గురించి మన రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి, అమ్మాయి ఫియర్ ని పోగొట్టుకొని సమాజంలో ఎట్లా బతకగలగాలనే దాని మీద కూడా కాన్సెప్ట్ ఉంది. హౌ వి టేక్ ఇట్ ద మూవీ అనే దాని గురించి మూవీ అనేది ఉంటది. మూవీని చాలా బాగా, చాలా క్లియర్ గా, చాలా నీట్ గా తీశారు శివ నిర్వాణ గారు. బీజిఎం బ్రహ్మాండంగా ఉంది. ఆ గూస్ బంప్స్ వస్తుండే ఆ బీజిఎం వింటున్నా కొద్దీ. భక్తులను, అయ్యప్ప భక్తులను నమ్ముకొని ఉన్న వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పడానికి, మళ్ళీ పుడతాను అని చెప్పడానికి ఈ ఇరుముడి సినిమా రూపంలో దర్శకుడు చూపించడం జరిగింది. సినిమా ఎంత అద్భుతంగా తీశాడంటే, మేము అయ్యప్ప భక్తులకు ఈ సినిమా చూస్తున్నంతసేపు పూనకాలంటే పూనకాలే. చివరిలో ఈ సినిమా అసలు నిజంగా ఏంట్రా ఇరుముడని పేరు పెట్టారు, సేమ్ అసలు ఇరుముడికి దీనికి సంబంధం లేదు కదా అని అనిపించినప్పుడు నాకు అనిపించింది. కానీ చివరిలో ఒక్క పదం, నేను అవతారం ఎత్తాను, మళ్ళీ అవతారం ఎత్తుతాను అని చూపించడం అనేది చాలా బాగా చూపించాడు దర్శకుడు. మామూలుగా మాస్ మహారాజా రవితేజ అంటే మాస్ మహారాజా, కానీ ఒక ఫాదర్ సెంటిమెంటల్ గా, అది కూడా భక్తుడి రూపంలో, అయ్యప్ప భక్తుడి రూపంలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా రూపంలో చూపించడం జరిగింది. సినిమా చెప్పాలంటే భయ్యా ఏడిపించేశాడు భయ్య అసలు.